గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఇన్ ప్రీవియస్ క్లాస్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ ఇన్ ఇండియాలో మనము సెకండ్ యూనిట్లో ఉన్నాము. ఇప్పుడు సెకండ్ యూనిట్లో ప్రైమరీ మార్కెట్ యొక్క ఫంక్షన్స్, సెకండరీ మార్కెట్ వాటి రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, డిస్టింక్షన్స్ ఏంటి, సిమిలర్గా ఉండే పాయింట్స్ ఏంటి అనేసి డిస్కస్ చేసాం. తర్వాత వచ్చి అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రైమరీ మార్కెట్, వాటి యొక్క డిసడ్వాంటేజెస్ కూడా చూసామన్నమాట. తర్వాత సజెషన్స్ కూడా. నెక్స్ట్ టాపిక్ వచ్చి సెకండరీ మార్కెట్ ఫంక్షన్స్, సర్వీసెస్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్. నిన్న క్లాస్లో ఫంక్షన్స్ ఏంటి, స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అని చెప్పుకున్నాం అనమాట. సో నెక్స్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, దాని యొక్క ఆర్గనైజేషన్ ఏంటి అనేసి ఈ క్లాస్లో చూస్తాం మనం. సో ఫస్ట్ అంటే మనం నిన్న ఫంక్షన్స్ ఆఫ్ సర్వీసెస్ స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పుకున్నాం. సో ఆ ఫంక్షన్స్లోనే ఒక ప్రొసీజర్ అన్నమాట. నెక్స్ట్ మిస్లేనియస్ సర్వీసెస్లో ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది అనేసి అనమాట. సో ఫస్ట్ రికగ్నైజేషన్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజెస్ ప్రొసీజర్ అనమాట. సో స్టాక్ ఎక్స్చేంజ్ రికగ్నిషన్కి ప్రొసీజర్. సో మనం ఈ క్లాస్లో స్టాక్ ఎక్స్చేంజ్ రికగ్నిషన్ ఎలా ఉంటుంది, వాటి యొక్క మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, తర్వాత లిస్టింగ్ అంటే 1 by 1 ప్రొసీజర్ ఎలా అనేసి డిస్కస్ చేస్తాం. సో ద స్టాక్ ఎక్స్చేంజెస్ ఇన్ ఇండియా హ్యావ్ టు బి రికగ్నైజ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అండర్ SCRA. నిన్నే చెప్పాను, SCRA ఈజ్ నథింగ్ ద సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్ అనమాట. దాని ప్రకారము 1956 ప్రకారము, తర్వాత సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, దే హ్యావ్ టు కంప్లై విత్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది SRA అండ్ సెబీ. ఈ రెండు దాని ప్రకారం ఏర్పడుతుందన్నమాట. అంటే ఏంటి, దానికి అనుగుణంగా SCRAకి కంప్లై అంటే ఏంటి, దానికి అనుగుణంగా లోబడి అనేసి. SCRAకి సెబీకి రెండిటికి అనుగుణంగా బైలాస్ అంటే చట్టం ప్రకారం అనేసి అనమాట. చట్టం ద్వారా బైలాస్ అంటే చట్టం ప్రకారం ఏర్పడడం. అండ్ రెగ్యులేషన్స్ డ్యూలీ అప్రూవ్డ్ బై ద గవర్నమెంట్. అండ్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ద్వారా రికగ్నిషన్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఏర్పడుతుంది. సో ఇప్పుడు చూసినారంటే ఎనీ స్టాక్ ఎక్స్చేంజ్ విచ్ నీడ్స్ రికగ్నిషన్ అండర్ సెబీ యాక్ట్ హ్యాస్ టు సబ్మిట్ అన్ అప్లికేషన్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ మేనర్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. ఏ స్టాక్ ఎక్స్చేంజ్ కావచ్చు, ఏదైనా స్టాక్ ఎక్స్చేంజ్ ఎస్టాబ్లిష్ కావాలి అనుకుంటే రికగ్నిషన్ టు ది సెబీ అనమాట. సెబీకి ఒక అప్లికేషన్ అనేది ఒక ప్రిస్క్రైబ్డ్ మేనర్ అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారము అప్లికేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలన్నమాట. సో సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేసిన తర్వాత అప్రూవల్ అనేది ఉంటుందన్నమాట. సో మనం స్టాక్ ఎక్స్చేంజ్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే సో సెబీ గైడ్ లైన్స్ ప్రకారము ఒక ప్రిస్క్రైబ్డ్ మేనర్లో అప్లికేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. దిస్ అప్లికేషన్ మస్ట్ బి అకంపైన్డ్ బై ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్. సో ఆ అప్లికేషన్ అనేది అప్లికేషన్లో ఏమేమి ఉంటాయి అంటే ఏ కాపీ ఆఫ్ ది బైలాస్ ఆఫ్ ది స్టాక్ ఎక్స్చేంజ్ ఫర్ ఇట్స్ ఆపరేషన్. అంటే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ఆపరేషన్, బైలాస్ అంటే చట్టం ద్వారా ఎలా ఆపరేషన్ జరుగుతుంది అనే ఒక కాపీ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏ కాపీ ఆఫ్ ద రూల్స్ రిలేటింగ్ టు ఇట్స్ కాన్స్టిట్యూషన్, గవర్నింగ్ బాడీ, పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ది ఆఫీస్ బేరర్స్, ది అడ్మిషన్ ప్రొసీజర్ ఎక్సెట్రా. అంటే నెక్స్ట్ వచ్చి ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధించిన అనమాట. కాన్స్టిట్యూషన్ అంటే చట్టం ఎలా ఉంటుంది, గవర్నింగ్ బాడీ అంటే దాంతో ఉన్న గవర్నింగ్ బాడీ ఎలా ప్రొసీజర్, పవర్స్ అండ్ డ్యూటీస్, ఆఫీస్ బేరర్స్ అంటే ఆఫీస్ బేరర్స్కి సంబంధించి వాళ్ళ యొక్క పవర్స్, తర్వాత డ్యూటీస్, ద అడ్మిషన్ ప్రొసీజర్, ఇలాంటివన్నీ ఒక కాపీ డిస్క్లోజ్ చేసి ప్రిస్క్రైబ్డ్ మేనర్లో రెడీ చేసి దాన్ని సెంట్రల్ గవర్నమెంట్కి స్టాక్ ఎక్స్చేంజ్ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నప్పుడు మనము ఆ ఫార్మేట్లో సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలన్నమాట. టు కంప్లై సెబీ అంటే సెబీ యొక్క వాటి యొక్క చట్టానికి అనుగుణంగా, సెబీకి అనుకూలంగా అన్నమాట. నెక్స్ట్ అంటే ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్ రికగ్నిషన్ ఫస్ట్ ఏంటంటే గ్రాంట్ రికగ్నిషన్ అనే పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఏంటి, రికగ్నిషన్ విల్ బి గ్రాంటెడ్. అంటే మనకి రికగ్నైజేషన్ అనేది ఎలా గ్రాంట్ అవుతుంది అంటే గ్రాంటెడ్ బై ద, ఇంతకుముందే చెప్పాం మనం, సెంట్రల్ గవర్నమెంట్కి అప్లికేషన్ సబ్మిట్ చేస్తామని. సో సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడెడ్ ది ఫాలోయింగ్ కండిషన్స్ ఆర్ ఫుల్ఫిల్డ్. మనకి రికగ్నిషన్ స్టాక్ ఎక్స్చేంజ్ చేసుకోండి అనేసి గ్రాంట్ ఎలా వస్తుందంటే ఈ ఫాలోయింగ్ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేసినప్పుడు సో అవి ఏంటనేసి చూస్తాం. ద రూల్స్ అండ్ బైలాస్ ఆఫ్ ది స్టాక్ ఎక్స్చేంజ్ అప్లయింగ్ ఫర్ రిజిస్ట్రేషన్ మస్ట్ ఎన్ష్యూర్ ఫెయిర్ డీలింగ్ అండ్ ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఇన్వెస్టర్స్. అంటే ఫెయిర్ డీలింగ్ అంటే ఖచ్చితత్వంగా, ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ యొక్క వాళ్ళ యొక్క మెయిన్ ఇంట్రెస్ట్ అంటే ఇన్వెస్టర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడం అనమాట. సో ఆ ఇంట్రెస్ట్కి సంబంధించిన దాన్ని ప్రొటెక్ట్ చేసే విధంగా వాళ్ళ యొక్క డీలింగ్ అనేది, ఫెయిర్ డీలింగ్ అనేది ఉండాలి. ఎవరు స్టాక్ ఎక్స్చేంజ్ ఎస్టాబ్లిష్ చేయాలనుకునే వాళ్ళు. ఇది ఒక
ఇది ఒక కండిషన్ అనమాట. ఈ కండిషన్ ఫుల్ఫిల్ చేయాలి. తర్వాత ద స్టాక్ ఎక్స్చేంజ్ కన్సర్న్ మస్ట్ బి విల్లింగ్ టు కంప్లై విత్ ఎనీ అదర్ కండిషన్స్ దట్ మే బి ఇంపోజ్డ్ బై ద గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. అంటే ఏంటి, ఇక్కడ వచ్చి విల్లింగ్ టు కంప్లై విత్ ఎనీ అదర్ కండిషన్స్కైనా గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ డిఫరెంట్ కండిషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారుతూ ఉండొచ్చు. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అనుగుణంగా స్టాక్ ఎక్స్చేంజ్ కూడా వాళ్ళకి దానికి లోబడి అదే మార్చుకుంటూ ఉండాలన్నమాట రూల్స్ అండ్ రెగ్యులేషన్. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది మారుస్తూ ఉంటుంది ఫ్రమ్ టైమ్ టు టైమ్, దానికి అనుగుణంగా ఇంపోజ్ చేసుకోవాలి. ద గ్రాంట్ ఆఫ్ రికగ్నిషన్ మస్ట్ బీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ట్రేడ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్. సో గ్రాంట్ అనేది ఇది ఇంతకుముందే చెప్పాం, పబ్లిక్ ఇంట్రెస్ట్కి అనుగుణంగా ఉండాలి. తర్వాత ట్రేడింగ్ చేయాలని, బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ చేయాలనేసి. వైల్ గ్రాంటింగ్ రికగ్నైజేషన్, మనకి రికగ్నైజేషన్ గ్రాంట్ చేసేటప్పుడు ద సెంట్రల్ గవర్నమెంట్ మే ప్రిస్క్రైబ్ కండిషన్స్ రిగార్డింగ్ ద క్వాలిఫికేషన్ ఫర్ మెంబర్షిప్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ మెయిన్ పాయింట్స్ని దేన్ని ఫోకస్ చేస్తుందంటే క్వాలిఫికేషన్ ఫర్ మెంబర్షిప్కి క్వాలిఫికేషను, ద మెథడ్ ఆఫ్ ఎంటరింగ్ ఇంటూ కాంట్రాక్ట్స్, అంటే ఎలాంటి మెథడ్స్ యూటిలైజ్ చేస్తున్నారు entering the contracts, the representation of the central government at the stock exchange and maintenance of accounts, their audit. స్టాక్ ఎక్స్చేంజ్ వచ్చి రిప్రజెంటేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ని ఎలా రిప్రజెంట్ చేస్తుంది, తర్వాత మెయింటెనెన్స్ ఆఫ్ అకౌంట్స్, వాళ్ళ యొక్క ఆడిట్ని, వీటిని అంటే వైల్ గ్రాంటింగ్ ద పైన చెప్పిన పాయింట్లే కాబట్టి ఈ పాయింట్స్ కూడా కన్సిడర్ చేసి మనకి గ్రాంట్ రికగ్నిషన్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ రెన్యువల్ ఆఫ్ రికగ్నిషన్, అంటే ఇఫ్ ఎనీ స్టాక్ ఎక్స్చేంజ్ ఇంటెండ్స్ టు రెన్యూ ఇట్స్ రికగ్నిషన్, దాని రికగ్నిషన్ని రెన్యూ చేసుకోవాలి. ఇట్ మస్ట్ వన్స్ అగైన్ మేక్ అన్ అప్లికేషన్ టు ద, మళ్ళీ అగైన్ మనం ఫస్ట్లో స్టార్టింగ్లో ఎలా చేసామో అప్లికేషన్, ఆ విధంగా వన్స్ అగైన్ మేక్ ఏ అప్లికేషన్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ఎఫోర్సైట్ మేనర్ 3 months బిఫోర్ ద ఎక్స్పైర్ ఆఫ్ ది పీరియడ్ ఆఫ్ రికగ్నిషన్. అంటే ఇంకా 3 months ఉంది రికగ్నిషన్ ఎక్స్పైర్ అవ్వడానికి, అంటే 3 months ముందే బిఫోర్గానే మనము అఫోర్సైడ్ అనమాట. అఫోర్సైడ్ అంటే ముందు చెప్పిన దాని ప్రకారం, అఫోర్సైడ్ మీన్ ముందు చెప్పిన మేనర్ ప్రకారమే 3 months బిఫోరే మనం రికగ్నిషన్కి రెన్యువల్కి అప్లికేషన్కి సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలన్నమాట. ఇది రెన్యువల్ ఆఫ్ రికగ్నిషన్. నెక్స్ట్ విత్డ్రావల్ ఆఫ్ రికగ్నిషన్, ద సెంట్రల్ గవర్నమెంట్ మే విత్డ్రా ది రికగ్నిషన్ గ్రాంటెడ్ టు ఎనీ స్టాక్ ఎక్స్చేంజ్ అట్ ఎనీ టైమ్ ఆఫ్ ఇట్ opines that the recognition granted is against the interest of trade or public interest. అంటే ఇక్కడ వచ్చి ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ అనేది రికగ్నైజేషన్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్ రికగ్నైజేషన్ని విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఎలాంటి కండిషన్స్లో అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ కాకుండా, ట్రేడింగ్ పర్పస్గా కాకుండా వేరే ఏదైనా మిస్లీడింగ్ అలాంటివి జరుగుతూ ఉందంటే స్టాక్ ఎక్స్చేంజ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రికగ్నిషన్ గ్రాంట్ చేసింది కదా, దాన్ని విత్డ్రా చేసేదానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఏంటి, ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారం ఆ ఇంట్రెస్ట్ని ఫుల్ఫిల్ చేయట్లేదు, ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ని ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి విత్డ్రా చేస్తున్నాము అనే అవకాశం ఉంటుంది. వైల్ డూయింగ్ సో ఇట్ మస్ట్ గివ్ సఫిషియంట్ ఆపర్చునిటీ టు గవర్నింగ్ బాడీ ఆఫ్ ద స్టాక్ ఎక్స్చేంజ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్స్ పొజిషన్. ఇక్కడ వచ్చి ఏంటంటే సఫిషియంట్ ఆపర్చునిటీ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట సెంట్రల్ గవర్నింగ్ బాడీకి. ఎందుకంటే వాళ్ళ యొక్క సిచ్యువేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, పొజిషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి గవర్నింగ్ బాడీకి ఆపర్చునిటీ సఫిషియంట్ అంటే కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఒకవేళ గ్రాంట్ విత్డ్రావల్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళకి సఫిషియంట్ ఆపర్చునిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. హౌఎవర్ ఏ విత్డ్రావల్ విల్ హ్యావ్ నో ఎఫెక్ట్ ఆన్ ది కాంట్రాక్ట్స్ ఎంటర్ ఇంటూ బిఫోర్ ద డేట్ ఆఫ్ విత్డ్రావల్. అంటే బిఫోర్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విత్డ్రావల్ చేయాలి అనేసి చెప్పినాము, మళ్ళీ ఏం చెప్పాము, సెంట్రల్ గవర్నమెంట్ కొంత అవకాశం ఇస్తుంది అనమాట, వాళ్ళ యొక్క పొజిషన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. కాబట్టి అప్పటి వరకు ఆ ఆపర్చునిటీ ఇచ్చే అవకాశం వరకు, అంటే బిఫోర్ విత్డ్రావల్ డేట్ వరకు కాంట్రాక్ట్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ అనేది చూపించదు అనమాట. నెక్స్ట్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఇన్ ఇండియా, అంటే స్టాక్ ఎక్స్చేంజ్ ఆర్గనైజేషన్ ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటని. ద ఫస్ట్ ఆర్గనైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియా వాజ్ స్టార్టెడ్ ఇన్ బాంబే ఇన్ 1875. అందుకే మనం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ని ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ అని అంటాం అనమాట. 1875లో స్టార్ట్ అయింది. ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ వచ్చి నేటివ్ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్. అంటే వచ్చి ఫస్ట్ ఇదేంతో స్టార్ట్ అయిందంటే, అంటే స్టాక్ ఎక్స్చేంజెస్ అన్నీ ఫస్ట్ కార్పొరేషన్స్ కాదు, సో కొంతమంది పర్సన్స్ అసోసియేషన్తో
అలయన్స్ ఇది కూడా అంతే, నేటివ్ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ ద్వారా ఏర్పడింది అనమాట. దస్ ద బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఈజ్ ద ఓల్డెస్ట్ వన్ ఇన్ ద కంట్రీ. విత్ ద గ్రోత్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీస్ ద స్టాక్ ఎక్స్చేంజ్ ఆల్సో మేడ్ ఏ స్టడీ గ్రోత్ అట్ ప్రజెంట్ రికగ్నైజ్డ్గా డిఫరెంట్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి నాన్న. డిఫరెంట్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఇక్కడ చూసారంటే ఏమేమి స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయని. ఇప్పుడు యాక్టివ్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఇన్ ఇండియా, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, తర్వాత నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, కలకత్తా స్టాక్ ఎక్స్చేంజ్, తర్వాత మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, ఇండియా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్, తర్వాత ఎన్ఎస్సి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్. ఎన్ఎస్సిదే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ అనమాట. తర్వాత వచ్చి నేషనల్ కమాడిటీ అండ్ డెరివేటివ్ మార్కెట్కి సంబంధించింది డెరివేటివ్ ఎక్స్చేంజ్. తర్వాత మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, ఇండియన్ కమాడిటీ ఎక్స్చేంజ్. ఇవన్నీ వచ్చి యాక్టివ్ ఎక్స్చేంజెస్ అనమాట, స్టాక్ ఎక్స్చేంజ్. అవి కాకుండా కొన్ని ఓల్డ్ స్టాక్ ఎక్స్చేంజెస్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే అహ్మదాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్, ఢిల్లీ స్టాక్ ఎక్స్చేంజ్, గౌహతి, తర్వాత జైపూర్ స్టాక్ ఎక్స్చేంజ్, మధ్యప్రదేశ్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే మధ్యప్రదేశ్ స్టాక్ ఎక్స్చేంజ్, తర్వాత పూణే స్టాక్ ఎక్స్చేంజ్, మంగళూరు, తర్వాత వడోదరా స్టాక్ ఎక్స్చేంజ్, ఉత్తరప్రదేశ్ స్టాక్ ఎక్స్చేంజ్, బెంగళూరు స్టాక్ ఎక్స్చేంజ్, మద్రాస్ స్టాక్ ఎక్స్చేంజ్, కొచ్చిన్ స్టాక్, ఇవన్నీ వచ్చి ఓల్డ్ వన్ అన్నమాట. సో ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ఇవి ప్రజెంట్ యాక్టివ్గా ఉన్న స్టాక్ ఎక్స్చేంజ్. సో ఇప్పుడు చెప్పుకున్నవన్నీ ఇవన్నీ ఓల్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. తర్వాత దీంతో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే డీమ్యూచువలైజేషన్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ అంటే మనం అంతకుముందు ఫస్ట్ యూనిట్లోనే డిస్కస్ చేసుకున్నాం మ్యూచువల్ ఫండ్స్ అవన్నీ. సో అదే విధంగానే సిమిలర్గానే కొంచెం ఇక్కడ డీమ్యూచువలైజేషన్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి అనేసి చూస్తామన్నమాట. సో ద transition process of exchange from a mutually owned association to a company owned by shareholders is called demutualization. అంటే మ్యూచువల్లీ ఓన్డ్గా ఉన్న అసోసియేషన్గా మ్యూచువల్లీ ఓన్డ్గా కొంతమంది అసోసియేషన్ ఏర్పడి ఉంటారు. అలాంటి వాళ్ళు ఆ టైప్లో నుంచి అది కంపెనీగా ఫార్మేషన్ అవడం అనమాట. అండ్ ఓన్డ్ బై ద షేర్ హోల్డర్స్, అది డిమ్యూచువలైజేషన్ అంటాం. ఇంకొక విధంగా ఎలా చెప్తామంటే ట్రాన్స్ఫార్మింగ్ లీగల్ స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఎక్స్చేంజ్ ఫ్రమ్ ఏ మ్యూచువల్ ఫండ్ టు ఏ బిజినెస్ కార్పొరేషన్ ఫామ్ ఈజ్ రెఫర్ టు డిమ్యూచువలైజేషన్ అనమాట. అంటే ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లీగల్ స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఎక్స్చేంజ్ అంటే లీగల్ స్ట్రక్చర్ని ట్రాన్స్ఫార్మింగ్ చేయడము దేంతో నుంచి మ్యూచువల్ ఫామ్ నుంచి బిజినెస్ కార్పొరేషన్కి ట్రాన్స్ఫర్ చేయడం అనమాట. మ్యూచువల్ ఫామ్గా ఉన్న ఒక కన్సర్న్ నుంచి బిజినెస్ కార్పొరేషన్ ఫామ్కి మారడాన్ని డీమ్యూచువలైజేషన్ అంటారు. ఇన్ ఏ మ్యూచువల్ ఎక్స్చేంజ్ ద 3 functions ఆఫ్ దీంతో మెయిన్గా 3 functions ఒకటి వచ్చి ఓనర్షిప్, మేనేజ్మెంట్ అండ్ ట్రేడింగ్ ఆర్ ఇంటర్వైన్డ్ ఇంటూ ఏ సింగిల్ గ్రూప్ అనమాట. ఈ 3 ఒక సింగిల్ గ్రూప్గా మ్యూచువల్ ఎక్స్చేంజ్ అన్నాం కాబట్టి మ్యూచువల్ ఫామ్లో నుంచి అదొక బిజినెస్ కార్పొరేషన్లకు మారుతుంది కాబట్టి అంటే ఓనర్షిప్, మేనేజ్మెంట్, ట్రేడింగ్ ఈ 3 సింగిల్ గ్రూప్గా ఇంటర్వెంట్ అవుతాయి. ఇట్ మీన్స్ దట్ బ్రోకర్ మెంబర్స్ ఆఫ్ ది ఎక్స్చేంజ్ ఆర్ ది ఓనర్స్ యాజ్ వెల్ as ట్రేడర్స్ ఆన్ ది ఎక్స్చేంజ్ అండ్ ఫర్దర్ దే దెమ్సెల్స్ మేనేజ్ ద ఎక్స్చేంజ్ అనమాట. అంటే ఇట్ మీన్స్ ఏంటి, బ్రోకర్ మెంబర్స్ వీళ్ళంతా కూడా ఓనర్స్ ఆఫ్ ది ఎక్స్చేంజ్కి ఓనర్స్, తర్వాత ట్రేడర్స్ అవుతారనమాట. అంతేకాకుండా వాళ్ళంతా to manage the exchange. These 3 functions are segregated from one another after demutualization. సో డీమ్యూచువలైజేషన్ చేసిన తర్వాత డిఫరెంట్ ఒకరికొకరికి ఒక్కొక్క ఇది సెగ్రిగేట్ అవుతుందన్నమాట. ద డీమ్యూచువలైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఇన్ ఇండియా అంటే డీమ్యూచువలైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏమున్నాయంటే ద నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి, తర్వాత ఓవర్ ద కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. సో ఇది డీమ్యూచువలైజేషన్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ పాయింట్ నేను corporation of stock exchange. The process of converting the organizational structure of the stock exchange from non-corporate structure is called corporatization of stock exchanges. అంటే ఏం లేదని ఇంతకుముందు డీమ్యూచువలైజేషన్ మ్యూచువల్ ఫామ్లో నుంచి కార్పొరేట్ ఫామ్లోకి మారితే దాన్ని డీమ్యూచువలైజేషన్ ఉన్నాం కదా, అదే విధంగానే ఇక్కడ ఒక నాన్ కార్పొరేట్ స్ట్రక్చర్లో ఉన్న ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లోకి మారడం అనమాట. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ రూపంలోకి మారడాన్ని వచ్చి కార్పొరేటైజేషన్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ అని అంటాం. స్టేటెడ్ ఎర్లియర్ సమ్ ఆఫ్ ది స్టాక్ ఎక్స్చేంజెస్ వర్ ఎస్టాబ్లిష్డ్. అంటే ఇక్కడ ఏం లేదు, ఇంతకుముందే ఫస్ట్ చెప్పుకున్నాం. బిఎస్ఏ ఫస్ట్ నేటివ్ అండ్ షేర్ స్టాక్
బ్రోకర్స్ అసోసియేషన్ లాగా ఏర్పడింది అనమాట. తర్వాత అది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్గా అలా అయింది. అంటే ఫస్ట్ పర్సన్స్ అసోసియేషన్ అనమాట, కొంతమంది కలిసి ఎంగేజ్ చేస్తారు, తర్వాత అది ఒక కార్పొరేషన్గా మారుతుంది అనమాట. అదేవిధంగానే ఇక్కడ ఏం చేశారంటే సమ్ ఆఫ్ ది స్టాక్ అంటే ఫస్ట్లో అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, అంటే ఫస్ట్ దేవర్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ఇండియా లైక్ బీఎస్సీ, ఏఎస్సీ, ఎంపీ, బీఎస్సీ వచ్చి అది చెప్పాం. బీఎస్సీ వచ్చి ఫస్ట్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్తో ఏర్పడింది, తర్వాత దాన్ని కార్పొరేటైజేషన్ చేశారనమాట. ఆఫ్ దీస్ ఎక్స్చేంజెస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఇంటూ ఇన్కార్పొరేటెడ్ కంపెనీస్గా కన్వర్ట్ అవుతాయి అన్నమాట. ఇది దేని గురించి. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది అని చూస్తే, ద రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ మేనేజ్డ్ బై ఏ గవర్నింగ్ బోర్డ్స్, అంటే దీన్ని మేనేజ్మెంట్ అంతా త్రూ ది గవర్నింగ్ బోర్డ్స్ అనమాట. ద గవర్నింగ్ బోర్డ్స్ కన్సిస్ట్ ఆఫ్ ఎలక్టెడ్ డైరెక్టర్స్ ఫ్రమ్ స్టాక్ బ్రోకర్ మెంబర్స్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ గవర్నమెంట్ నామినీస్ నామినేటెడ్ బై ద సెబీ. అంటేనే ఇక్కడ వచ్చి ఈ గవర్నింగ్ బోర్డ్స్లో ఎవరెవరు ఉంటారంటే స్టాక్ బ్రోకర్ మెంబర్స్ ఉంటారు, తర్వాత పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, తర్వాత గవర్నమెంట్ నామినీస్ కూడా ఉంటారు. వాళ్ళని ఎవరు నామినేట్ చేస్తారంటే సెక్యూరిటీస్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే సెబీ నామినేట్ చేస్తుంది అనమాట. ద గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో పవర్స్ టు నామినేట్ ది ప్రెసిడెంట్స్ అండ్ వైస్ ప్రెసిడెంట్స్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజెస్ అండ్ అప్రూవ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. అంతేకాకుండా గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో పవర్ గవర్నమెంట్కి ఏం పవర్ ఉందంటే ఎవరిని నామినేట్ చేస్తుందంటే ప్రెసిడెంట్ని, వైస్ ప్రెసిడెంట్, తర్వాత ఎగ్జిక్యూటివ్ అన్నమాట, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని కూడా గవర్నమెంటే నామినేట్ చేస్తుంది. ద మేజర్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఆర్ మేనేజ్డ్ బై ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అంటే మేజర్గా చాలా ఎగ్జిక్యూటివ్స్ అని ఇప్పుడు మనము మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నాం, ఎవరు మేనేజ్ చేస్తారు, మెయిన్ లీడింగ్ ఎవరు అనేసి గవర్నింగ్ బోర్డ్స్ అని చెప్పాం. మేజర్ స్టాక్ ఎక్స్చేంజెస్ అన్నీ ఎవరి కంట్రోల్లో ఉంటాయంటే చీఫ్ ఎక్స్చేంజ్ డైరెక్టర్ అతనే ఉంటాడు, అది మెయిన్, వాళ్ళు మేనేజ్మెంట్ కంట్రోల్లో ఉంటుంది. అండ్ స్మాలర్ స్టాక్ ఎక్స్చేంజెస్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ సెక్రటరీ కంట్రోల్లో స్మాల్ ఎక్స్చేంజెస్ అనేది ఉంటుందన్నమాట. ద గవర్నింగ్ బోర్డ్స్ హ్యావ్ వైడర్ పవర్స్ సచెస్ ఇప్పుడు మేనేజ్మెంట్ అన్నాం ఎవరి చేతిలో ఉంటుందన్నాం, గవర్నింగ్ బోర్డ్స్లో ఉంటుందన్నాం. మళ్ళీ వాళ్ళకి ఎలాంటి పవర్స్ ఉంటాయంటే సెలెక్షన్ ఆఫ్ ఆఫీస్ బేరర్స్ అండ్ సెట్టింగ్ ఆఫ్ ఏ కమిటీస్ లైక్ లిస్టింగ్ కమిటీ, ఆర్బిట్రేషన్ కమిటీ, డిఫాల్టర్స్ కమిటీ ఎక్సెట్రా. అంటే వచ్చి మనకు ఏంటి ఇక్కడ సెలెక్షన్ ఆఫ్ ఆఫీస్ బేరర్స్ సెలెక్ట్ ఎలాంటి పవర్స్ వాళ్ళకి వచ్చి ఆఫీస్ బేరర్స్ని సెలెక్ట్ చేసేదానికి, తర్వాత సెట్టింగ్ ఆఫ్ కమిటీస్ ఏర్పాటు చేస్తారనమాట. దేనికోసం అంటే లిస్టింగ్ కమిటీ, ఇప్పుడు షేర్స్, సెక్యూరిటీస్ ఇవన్నీ కోట్ చేయాలి, ప్రైజెస్ చేయాలి. సో అది లిస్టింగ్ అనేది ఇంకా నెక్స్ట్ టాపిక్ అదే వస్తుందన్నమాట. లిస్టింగ్ టాపిక్ ఎలా లిస్ట్ చేస్తారు, ఏ టైప్స్ ఉన్నాయి, వాటి యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏంటనేసి చూస్తాము. సో ఇక్కడ ఆర్బిట్రేషన్ కమిటీ ఈజ్ నథింగ్ బట్ మధ్యవర్తిత్వం అనమాట. అంటే ఏంటి ఇక్కడ న్యాయస్థానాన్ని, ఇప్పుడు కోర్టులో ఒక కేసు ఏదైనా మనకి డిస్ప్యూట్స్ ఏదైనా వివాదాలు ఉన్నాయి అనుకుంటే మనం ఏంటి కోర్టులో అప్లై చేసుకుంటాం అనమాట. ఆ విధంగా కోర్టు కాకుండా ఇంకా ముందే మధ్యలోనే మీడియేటర్స్ ద్వారా అంటే మధ్యవర్తిత్తుల ద్వారా క్లియరెన్స్ చేసుకుంటే దాన్ని ఆర్బిట్రేషన్ అంటారు అనమాట. ఆ విధంగా ఆర్బిట్రేషన్ కమిటీస్. తర్వాత డిఫాల్టర్స్ కమిటీ ఈజ్ నథింగ్ బట్ అదొక కమిటీ. ఆ కమిటీని ఎందుకు ఫామ్ చేస్తారంటే సమ్వన్ హూ ఫెయిల్స్ టు మీట్ ఏ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్. కొంతమంది మనకు ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్ అంటే ఏంటి, ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్ నథింగ్ బట్ అప్పు అనమాట, చెల్లించాలి, దే రీపే. ఆ విధంగా చెల్లించాలనుకున్నప్పుడు వాళ్ళు ఫెయిల్ అనమాట. ఆ చెల్లించడాన్ని ఫెయిల్ అవుతారంటే ఏంటి, ద డిడెంట్ పే అనమాట. కాబట్టి అలాంటి దానికోసం డిఫాల్టర్స్ కమిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ అడ్మిషన్ అండ్ ఎక్స్పల్షన్ ఆఫ్ మెంబర్స్. అంటే ఇక్కడ వచ్చే అడ్మిషన్స్ ఇక్కడ ఎక్స్పల్షన్ ఈజ్ నథింగ్ బట్ బహిష్కరణ. అంటే ఏంటి, ఇక్కడ అడ్మిషన్ కావచ్చు, అంటే మెంబర్స్ లోపలికి రావడము, ఎక్స్పల్షన్ అంటే ఇక్కడ బహిష్కరణ, ఎగ్జిట్ అనే అర్థం అనమాట. వాళ్ళ యొక్క అడ్మిషన్ కానీ ఎగ్జిట్ కానీ మెంబర్స్ గవర్నింగ్ బోర్డ్స్ యొక్క పవర్స్ అన్నమాట. సో మెంబర్స్ యొక్క అడ్మిషన్, ఎగ్జిట్ అనేది గవర్నింగ్ బోర్డ్స్ చేతిలో ఉంటుంది, వాళ్ళ యొక్క పవర్స్. తర్వాత మేనేజ్మెంట్ ఆఫ్ ది ప్రాపర్టీస్ అండ్ ఫైనాన్సెస్ ఆఫ్ ది ఎక్స్చేంజ్. సో ప్రాపర్టీస్ని తర్వాత ఫైనాన్స్ని మేనేజ్మెంట్ చేసే పవర్ ఎవరికి ఉంటుందంటే గవర్నింగ్ బోర్డ్స్కి ఉంటుంది అనమాట. నెక్స్ట్
ఫ్రేమింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రూల్స్. సో ఫ్రేమ్ చేస్తుంది అనమాట రూల్స్ని ఫ్రేమ్ చేసి తర్వాత దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేస్తుంది. తర్వాత బైలాస్ అంటే చట్టం ద్వారా నిర్దేశించబడిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట. ఫర్ ది రెగ్యులేషన్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఫ్రేమింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రూల్స్ దేనికోసంనా టు రెగ్యులేట్ ది స్టాక్ ఎక్స్చేంజ్ స్టాక్ ఎక్స్చేంజ్ని రెగ్యులేట్ చేయడం కోసం. నెక్స్ట్ అడ్జుడికేషన్ ఆఫ్ డిస్ప్యూట్స్ అమాంగ్ ది మెంబర్స్ ఆఫ్ అవుట్ సైడర్స్. అడ్జుడికేషన్ అంటే అడ్జుడికేషన్ అంటే న్యాయ నిర్ణయం అనేసి అర్థం నాన్న ఇక్కడ. అంటే డిస్ప్యూట్స్ అమాంగ్ ది మెంబర్స్ అవుట్ సైడర్స్. డిస్ప్యూట్స్ అంటే వివాదాలు అనమాట. మెంబర్స్ మధ్య వివాదాలు కావచ్చు, లేకపోతే బయట వాళ్ళతో వివాదాలు కావచ్చు. స్టాక్ ఎక్స్చేంజ్ ఉన్నప్పుడు మెంబర్స్లో వాళ్ళ యొక్క మెంబర్స్ మధ్య వివాదాలు, లేకపోతే అవుట్ సైడర్స్ నుంచి వివాదాలు ఇలా ఉన్నప్పుడు వాటి యొక్క న్యాయ నిర్ణయం కూడా గవర్నింగ్ బోర్డ్ చేతిలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ ది అఫైర్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్. ఇంతకుముందే చెప్పాం మెయిన్ మోటివ్ ఏంటి అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్. సో ఆ మోటివ్ని మేనేజ్మెంట్ చేయడం కూడా గవర్నింగ్ బోర్డ్స్ అనమాట. నెక్స్ట్ మెంబర్షిప్. సో ఇప్పుడు ఒక పర్సన్ టు బికమ్ ఏ మెంబర్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏ పర్సన్ మస్ట్ బి పొసెస్ ది ఫాలోయింగ్ క్వాలిఫికేషన్. అంటే అతను ఒక రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఒక మెంబర్గా ఉండాలంటే ఏ యొక్క క్వాలిఫికేషన్స్ పొసెస్ చేయాలి, కలిగి ఉండాలి అంటే ఈ షుడ్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. కంపల్సరీగా సిటిజన్ ఆఫ్ ఇండియాగా ఉండాలి. అతని యొక్క ఏజ్ 21 years లెస్ దెన్ 21 yearsగా ఉండాలి. తర్వాత షుడ్ నాట్ హ్యావ్ బిన్ అడ్జడ్జ్డ్ బ్యాంకరప్ట్ ఆర్ ఇన్సాల్వెంట్. అంటే బ్యాంకరప్ట్ అంటే బ్యాంకులో డబ్బులు తీసుకొని తిరిగి చెల్లించకుండా మోసం చేయడం. తర్వాత ఇన్సాల్వెంట్ ఏదైనా వ్యాపారం ఏదైనా పెట్టి దివాలా తీయడం అనమాట. ఆ విధంగా ఉండకూడదు, దివాలా తీసే పరిస్థితి. తర్వాత బ్యాంకరప్ట్ చేయడము ఉండకూడదు. ఈ షుడ్ నాట్ హ్యావ్ బీన్ కన్విక్టెడ్ ఫర్ ఎనీ అఫెన్స్ ఇన్వాల్వింగ్ ఫ్రాడ్ ఆర్ డిస్హానెస్ట్. అంటే ఏదైనా కన్విక్ట్ అంటే అఫెన్స్ అంటే లీగల్గా ఇన్వాల్వింగ్ ద ఫ్రాడ్ ఆర్ డిస్హానెస్ట్. ఫ్రాడ్ చేసి కానీ తర్వాత నిజాయితీగా లేకుండా అలాంటి వివాదాల్లో దేంతో ఉండకూడదు అన్నమాట. సో ఈ షుడ్ నాట్ బి ఎంగేజ్డ్ ఇన్ ఎనీ అదర్ బిజినెస్ సెక్టర్ డీలింగ్ ఇన్ సెక్యూరిటీస్. అతను ఈ బిజినెస్ కాకుండా వేరే దేంతో ఎంగేజ్ అవ్వ ఉండకూడదు అనమాట. ఈ షుడ్ నాట్ హ్యావ్ బీన్ ఎక్స్పెల్డ్ బై అన్ అదర్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆర్ డిక్లేర్డ్ ఏ డిఫాల్టర్ బై ద ఎనీ అదర్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇంతకుముందే చెప్పాం ఎక్స్పెల్డ్ ఈజ్ నథింగ్ బట్ బహిష్కరణ, ఎగ్జిట్ అనమాట. వేరే అదర్ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి బయటకు వచ్చి ఉండకూడదు, అదొక కండిషన్. అంతేకాకుండా ఎనీ అదర్ స్టాక్ ఎక్స్చేంజ్లో వచ్చి డిఫాల్టర్గా ఉండకూడదు అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నీ ఆ మెంబర్ కలిగి ఉంటే ఈ గాట్ ది స్టాక్ ఎక్స్చేంజ్ మెంబర్షిప్. సరేనా. నెక్స్ట్ అపార్ట్ ఫ్రమ్ ఇండివిజువల్స్. ఇక్కడ ఇండివిజువల్సే కాదు, కంపెనీ కూడా ఆల్సో ఎలిజిబుల్ టు బికమ్ ఏ మెంబర్ ప్రొవైడెడ్ ఇట్ సాటిస్ఫై ద కండిషన్స్ ఇంపోజ్డ్ బై ద స్టాక్ ఎక్స్చేంజ్ కన్సెంట్. సో కంపెనీ కూడా దీంతో మెంబర్షిప్గా తీసుకోవచ్చు అనమాట. ఇది ఓవరాల్గా రికగ్నైజేషన్ అంటే ఆర్గనైజేషన్ ఎలా ఫామ్ అవుతుంది స్టాక్ ఎక్స్చేంజ్. సో మనం ప్రైమరీ సెకండరీ అని దీంతో స్టాక్స్ ఇచ్చేస్తారు. స్టాక్ ఎక్స్చేంజ్ మన ప్రైమరీ సెకండరీ మార్కెట్లో షేర్స్ ఫస్ట్ న్యూ ఇష్యూ చేసేదేమో ప్రైమరీ, సెకండరీ మార్కెట్లో ఏమో బయింగ్ అండ్ సెల్లింగ్ చెప్పాము. బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ కూడా స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ చేసి ఉండాలి అని చెప్తున్నాం అనమాట. అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో రికగ్నైజ్ అయ్యి లిస్టింగ్ అయిన ఉన్న షేర్స్ని అక్కడ బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తుంది. మరి ఆ స్టాక్ ఎక్స్చేంజ్ ఎలా జరుగుతుంది ఏంటి అని తెలుసుకోవాలంటే ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ఫంక్షన్స్ 1 by 1 తెలుసుకుంటున్నాం అనమాట. సో నెక్స్ట్ క్లాస్లో మనము లిస్టింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ గురించి చూస్తాం నాన్న. సో లిస్టింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ అంటే లిస్టింగ్ సెక్యూరిటీస్ని ఎలా లిస్ట్ చేస్తారు, వాటి యొక్క అడ్వాంటేజెస్, తర్వాత లిస్టింగ్ ట్రేడింగ్, తర్వాత సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఫంక్షన్స్, వాటి యొక్క పవర్స్ గురించి డిస్కస్ చేస్తాం 1 by 1గా.